గురువారం టీడీపీ అభిమానులకు కనువిందు జరిగింది. విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి బావమరుదులు బాలకృష్ణ, హరికృష్ణ చెరుపక్క కూర్చుంటే మధ్యలో కూర్చున్న సీఎం చంద్రబాబు సభ నడిపించారు. దీంతో ముందుండి చూసేవారంతా తమ చూపుల్ని ఈ మూల నుండి ఆ మూల వరకు తిప్పుతూనే ఉన్నారు. హరికృష్ణ వచ్చారు అంటూ పార్టీ నేతలు అబ్బురంగా చూస్తూ అటు బాలకృష్ణ ఇటు హరికృష్ణ నడి మధ్యన చంద్రబాబు అబ్బా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ఒక్కటే అని తెగ సంబరపడిపోయారు. అయితే అసలు విషయం దాగదంటారు కదా, సరిగ్గా అలాగే జరిగింది. సీతయ్య రావడమైతే వచ్చారు కానీ అంతా సీరియస్ గానే ఉన్నారు. మాటల్లేవు, మాట్లాడుకోవటాలు లేవన్నట్లుగా స్టేజ్ మీద కూర్చున్నప్పటికీ అశాంతం ముభావంగానే కనిపించారు. మరోవైపు బావమరిది అలియాస్ వియ్యంకుడు బాలకృష్ణ కాస్తంత హుషారుగానే కనిపించినప్పటికీ హరికృష్ణ మాత్రం పెదవి విప్పలేదు, సభలో కూడా మాట్లాడలేదు. సరిగ్గా 2 గంటల పాటు స్టేజ్ పై కూర్చున్న హరికృష్ణ లంచ్ తర్వాత అసలు సభ వద్దకే రాలేదు. దీనికి కారణాలేంటా అని నేతలు ఆరా తీస్తున్నారు. చంద్రబాబును దగ్గరగా చూసిన వాళ్లు ఈ పరిణామాన్ని లైట్ గా తీసుకున్నప్పటికీ బాబు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఫ్యామిలీ అంతా హాజరు కావడం చూసిన వాళ్లు వీరి మధ్య ఇక గొడవల్లేవు, అంతా కలిసిపోయారనుకున్నారు. కానీ మనుషులు కలిసిన మనసులు కలవలేదనేది బెజవాడ సభ బట్టబయలు చేసింది. బాబుకు హరికృష్ణ అండ అంతగా అవసరం లేకపోవడం, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ అవసరం అసలే లేకపోవడంతో వీరిని సైతం చూసి చూడనట్లుగానే బాబు వ్యవహరిస్తున్నారన్నది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వర్గాల సమాచారం. దీంతో మన సీతయ్య కూడా ప్రోటోకాల్ పాటిస్తున్నాడు. సభలకు రాలేదంటే మీడియా హైలైట్ చేస్తుంది కాబట్టి ఇలా వచ్చి అలా వెళ్లిపోతే ఇబ్బంది లేదని ఆయన భావిస్తున్నట్లున్నారు. గతంలో జరిగిన మహానాడుల్లో కూడా ఇదే రోల్ ఆయన పోషించారు. మీడియాకు సైతం దూరంగా ఉంటున్నాడు. అప్పట్లో దూరమన్నారు, తర్వాత దగ్గరయ్యారన్నారు. మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభోత్సవంలో హడావుడి చేస్తే ఇక అంతా క్లియర్ అనుకున్నారు. చిన్నబాబుతో సరదాగా మాట్లాడారు కూడా. కానీ అంతలోనే మళ్లీ తేడా వచ్చిందో ఏమో. అసలు హరికృష్ణ పవర్లో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీలో కంఫర్ట్ గా ఉన్నారనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే బంధం మళ్లీ కలుస్తుందంటున్నారు. ఈలోపే వేదికపై ఇలా కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు బాలకృష్ణ మాత్రం సమావేశం జరిగిన 6 గంటల పాటు కూడా కుర్చీని వదల్లేదు. అన్న మొక్కుబడిగా వెళ్లిపోయినా పిల్లనిచ్చిన తనకు తప్పదన్నట్లుగా సమావేశం అశాంతం వక్తలు మాట్లాడేదంతా వింటూ మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా కనిపించారు. మొత్తంగా పవర్ పాలిటిక్స్ లో హరికృష్ణ పవర్ ఉన్న పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ బాబు దగ్గర పాలిటిక్స్ లో భాగం కాలేకపోయాడని నేతలు చెప్పుకుంటున్నారు.